రాజుకి జై సమ్మక్క తల్లికి జై పగిడిత రాజుకి జై సమ్మక్క తల్లికి. భగవదేచ్ఛగా కరీంనగర్ ప్రభువులు మేడరాజు గారు పగడిద్దరాజులు మన మధ్యకు రావడం, సమ్మక్క పగడిద్దరాజుల వివాహం జరగడం మన ప్రాంతానికి మన జాతికి శుభసూచకం. మనకు అతిథైన మేడరాజు గారు మీకు ప్రతాపరుద్ర చక్రవర్తి తరపున తమ సందేశాన్ని ఇస్తారు. ప్రజలారా, సమ్మక్క తల్లి పగిడిద్దరాజులపై మీకు గల అపూర్వ భక్తి విశ్వాసాలకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతాపరుద్ర చక్రవర్తుల వారు మన పగిడిద్దరాజును మన ప్రాంతానికి రాజుగా నియమించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సమ్మక్క ఆశీస్సులతో పగిడిద్దరాజు నాయకత్వంలో మీరెల్లరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక వారికి అనేక బాధ్యతలు కర్తవ్యాలు ఉంటాయి. పరిపాలన శాసనబద్ధంగా ఉంటుంది. అందువలన మీరు పన్నులు కట్టుట, వీరు చక్రవర్తికి కప్పం కట్టుట పరిపాటిగా నుండగలదు. నేటి నుంచి మీరందరూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ మీ రాజు రాణిలకు మీ సంపూర్ణ సహకారాన్ని అందించండి. దొరా, అమ్మోరి దయవల్ల ప్రభువుల దయవల్ల వానలు పడి పంటలు పండి తిండికి పట్టకి లోటు లేకుండా ఉన్నాం దొరా. కానీ వానలు పడక పంటలు పండక తినడానికి తిండే దొరకనప్పుడు పన్నులెట్టా కట్టాలి దొరా? మీ కష్టాలను విచారించడానికే ప్రభువులు నన్ను ఇక్కడ నియమించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మన జాతిని సంస్కృతిని మనం ఎలా కాపాడుకోవాలో మనం నిర్ణయించుకుందాం. సమ్మక్క తల్లికి పగిడిత రాజుకి సమ్మక్క తల్లికి పగిడిత రాజుకి. మలిబిడ్డ సారాలమ్మ ముచ్చటైన మూడో వాడు ముద్దులలికే జంపన్నంట. వారు చంద్ర బింబాలంట, అడవి తల్లి వెలుగులంట. గోగు తరువులెదిగినట్లు గోముగాను పెరిగేనంట. కోయగూడెం మురిసేనంట. కన్నవారి కలల పంట. ఆ కొండ కోనంత వాగు వంకంత ఆనందపడ్డాయి అంట. ఆ చెట్టు పుట్టంత నెంగి నేలంత సంతోషముందాయి అంట. అంట యుద్ధ విద్య నేర్చారంట, విద్యలో ఆరితేరారంట. వీరశూరులయ్యి వారు జాతి రక్షకులయ్యారంట. అణచబడిన వారి కంట ఆశాజ్యోతులయ్యారంట. దీనాదివాసులకు అభయహస్తమిచ్చారంట. అడవి జాతి పొంగేనంట. అమ్మా సమ్మక్క తల్లి పగడిదరాజా, మీ బిడ్డలు జగదేక వీరులైనారు. వివిధ విద్యల్లో ఆరితేరినారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలతో బల పరాక్రమాలతో విజయపదంలో దూసుకుపోయి ధ్రువతారలుగా శాశ్వత కీర్తి పొందాలని మనసారా కాంక్షిస్తున్నాను. యుద్ధ విద్యల్లో మీరంతా ఆరితేరినందుకు నాకెంతో గర్వంగా ఉంది. దానికి మీ తల్లి మిమ్మల్ని అభినందిస్తున్నది, ఆశీర్వదిస్తున్నది. ఏ జాతి గౌరవాన్నైనా కాపాడే గురుతర బాధ్యత యువతరం మీదుంది. ఆ బాధ్యతలు మీ భుజస్కంధాలపై వేసుకునే ఈ శుభ సమయంలో మీకొక విషయం చెప్పక తప్పదు. ప్రస్తుతం మన రాజ్యంలో నెలకొన్న క్షామం వల్ల తినడానికి తిండే దొరకని ఈ విపత్కర పరిస్థితుల్లో మన జాతిని, మన జాతి గౌరవాన్ని కబళించే ఏ శక్తినైనా ఎదుర్కొనేందుకు మీరు సర్వవేళలా సన్నద్ధంగా ఉండాలి. ఇక నుంచి మీరంతా రాజ్య రక్షణ దళాలుగా పనిచేస్తూ మీ అద్భుత పరాక్రమాలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. దాని కొరకు మిమ్మల్ని 2 దళాలుగా విభజిస్తున్నాను. యువతుల దళానికి సారలమ్మ,
యువకుల దళానికి జంపన్న సైన్యాధ్యక్షులుగా ఉంటారు. మేమంతా మన దేశం కోసం, మన జాతి కోసం అహర్నిశలు పనిచేస్తాం. శత్రువుని చంపటమో మేం చావటమో అనే సిద్ధాంతానికి మేం కట్టుబడి ఉంటాం. శభాష్! మీరంతా నిరాటంకంగా విజయపథంలో దూసుకుపోయి కీర్తి సాంద్రులై లోకంచే జైహో జైహో అని అనిపించుకుంటూ నిరాజనాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పగిడిద రాజుకు, సమ్మక్క తల్లికి, సంపన్నకు, సారాలమ్మకు, నాగులమ్మకు, తారాలమ్మకు, నాగులమ్మకు. ప్రభువులకు ప్రణామములు. చెప్పండి కోశాధికారి గారు. మనమిచ్చిన గడువును సద్వినియోగపరచుకుంటూ అనేక మంది సామంతులు సకాలంలో కప్పములు చెల్లించి తమ ప్రభుభక్తిని చాటుకున్నారు ప్రభు. కానీ మేడారం సామంతరాజు పగిడిద్దరాజు మాత్రం కప్పములు చెల్లించక ఇంకనూ మొండిగానే వ్యవహరిస్తున్నాడు ప్రభు. మహామంత్రి ప్రభు, మనమిచ్చిన అవకాశమును దుర్వినియోగపరుచుకున్న పగిడిద్దరాజుపై చర్యలకు వెంటనే ఉపక్రమించండి. ఈ విషయముగా ఎవరినీ క్షమించరాదు. వెంటనే కరినగర సామంతుడు మేడరాజుకు వారి మేనల్లుడు పగిడిద్దరాజు వైఖరిని తెలియచేయండి. మా సమక్షానికి రమ్మని కబురు చేయండి. అలాగే ప్రభు. క్షామంతో అల్లాడుతున్న ఆదిమవాసి గిరిజనులను, పోరుబాటన నడిపే యువ కిశోరాలను కన్న వీరమాతగా, సమ్మక్క తల్లిగా వేనోళ్ల కీర్తించబడుతోంది. ఇదే సమయంలో పన్నులతో పునాదులు నిర్మించుకున్న సామ్రాజ్యవాద ప్రతీక ఓరుగల్లు ప్రభువు ప్రతాపరుద్రుడు మేడరాజులుంగారు, మిమ్మల్ని సభకు రప్పించిన విషయం మీకు బోధపడి ఉంటుందనుకుంటాను. ప్రభువులు మన్నించాలి. నన్ను పిలిపించిన అంతర్యం బోధపడింది. మేడారం సామంతరాజు పగిడిదరాజు గత కొంతకాలంగా పన్నులు చెల్లించనందున నన్ను పిలిపించారు. అవును, మీ మేనల్లుణ్ణి ఏరి కోరి మేడారం రాజ్యానికి సామంత ప్రభువుని చేశారు. మీ మాటను మన్నించి రాజుగారు దానికి సమ్మతించారు. కానీ మీ మేనల్లుడు అందరి నమ్మకాలను వమ్ము చేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. కప్పం కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనిని నిర్లక్ష్య ధోరణి అనాలా, లేక ధిక్కార ధోరణి అనాలా, అసమర్థత అనాలా, లేక దివాళకోరుతనమనాలా? క్షమించండి మహారాజా. దీని గురించి పగిడిద్దరాజును ఎంతో కాలంగా మందలిస్తూ వస్తున్నాను. ఆయన కప్పం చెల్లింపునకు నేను సంపూర్ణ బాధ్యత వహిస్తాను. కానీ నాకు కొన్ని రోజులు తుదిగడువు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాను ప్రభు. 1 మాసం గడువిస్తున్నా. గడువులో కప్పము చెల్లించని ఎడల చర్యలు తీవ్రముగా ఉండగలవని మీ మేనల్లుడు పగిడిద్దరాజుకు హెచ్చరించి మరీ చెప్పండి. మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు.